మున్సిపాలిటీకి కొత్తగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చైర్మన్గా సామినేని ప్రమీల, వైస్ చైర్మన్గా కందుల కోటేశ్వరరావు ఎన్నికయ్యారు. 35 మంది కౌన్సిలర్లలో ఒకరు మరణించగా 29 కౌన్సిలర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. 5 కౌన్సిలర్లు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. 29 మంది కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తయింది. ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లతో ఆర్డీఓ సూర్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడ పట్టణ పురపాలక సంఘ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, ఇక్కడ కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలటం, ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ మిత్రులకు, అందరికీ, పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉన్నది. అయితే ఇది గత 4 సంవత్సరాల నుంచే నేను ఆలోచించాను, కాదు అప్పుడు నా కళ నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెరవేరినందుకు, అదేవిధంగా మేడం గారు కూడా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతకాడికి ఒక 150 కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడిని నియోజకవర్గాన్ని, కోదాడిని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఎయిమ్ మేడం గారికి ఉంది. ఆ ఎయిమ్లో భాగంగా మనం ఈరోజు కోదాడ మున్సిపాలిటీని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.